హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్సాటిస్ఫైడ్ కిరణ్. ఈరోజు మనం ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి ఇది చాలా స్పెషల్ డే, కొంతమందికి మాత్రం ఇది కూడా ఒక డే. నాకు పని బాధ్యతలే ముఖ్యమని అనిపించే డే. కానీ నిజానికి లవ్ అంటే ఏంటి? కేవలం కపుల్ సెల్ఫీ, రోజెస్, గిఫ్ట్స్ మాత్రమేనా? లేక పేరెంట్స్, ఫ్రెండ్స్ మనల్ని మనం ప్రేమించుకోవడం కూడా సేమ్ లవ్లోకి వస్తుందా? మన లాంగ్వేజ్లో ఒకసారి లవ్ మీనింగ్ అంటే ఏంటో చెప్పుకుందాం. వ్యాలంటైన్స్ డే అంటే చాలామందికి లవర్స్ డే. సోషల్ మీడియాలో రెడ్ కలర్ హార్ట్స్, లవ్ కోడ్స్, స్టేటస్ మెసేజెస్ ఫుల్గా ఉంటుంది. కానీ అసలు ఐడియా సింపుల్. మన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి నీ వల్లే నా లైఫ్ స్పెషల్ అయింది అని చెప్పడానికి ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే. లవ్కి లాంగ్వేజ్, క్యాస్ట్, రిలీజియన్ ఏమీ ఉండవంటారు. కానీ లవ్ని మాటల్లో చెప్తే ఫీలింగ్ కాస్త స్ట్రాంగ్ అవుతుంది. ప్రేమ 2 అక్షరాల మాట, కానీ 2 జీవితాలను కంప్లీట్గా చేంజ్ చేసే పవర్ కూడా ఇదే. కొంతమంది కోసం ఇది ప్రపోజల్ డే, ఇంకొంతమంది కోసం మెమరీస్ డే, మరి చాలామంది కోసం రెస్పాన్సిబిలిటీస్తో మిక్స్ అయిన ఎమోషనల్ డే. మనం ఎక్కువగా ఫర్గెట్ చేసేది సెల్ఫ్ లవ్. సింగిల్గా ఉన్న వాళ్ళకి నువ్వు అలోన్ కాదు, నువ్వు కంప్లీట్ అని గుర్తు చేసే డే కూడా ఈరోజు ఉన్నాయి. మనల్ని మనం రెస్పెక్ట్ చేయకుండా, కేర్ చేయకుండా ఎవరినైనా నిజంగా లవ్ చేయడం పాసిబుల్ కాదు. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్ కాదు, అది అవసరం. నీ డ్రీమ్స్ కోసం కష్టపడటం, నీ మెంటల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, టాక్సిక్ రిలేషన్స్ నుండి బయటపడటం, ఇవన్నీ కూడా సెల్ఫ్ లవ్లో పార్ట్. సో ఇప్పుడే స్మాల్ పాజ్ తీసుకొని ఒకసారి ఆలోచించు. ఈ మధ్య నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకున్నావా? నువ్వు చాలా స్ట్రాంగ్, చాలానే హ్యాండిల్ చేసావు అని నీకు నువ్వు చెప్పుకున్నావా? ఈ వ్యాలంటైన్స్ డే అట్లీస్ట్ ఒక చిన్న గిఫ్ట్ నీకు నువ్వే ఇచ్చుకో. ఒక గుడ్ డెసిషన్, ఒక హెల్దీ హ్యాబిట్, లేదా ఒక కొత్త బిగినింగ్. లవ్ గురించి మాట్లాడితే మ్యాక్సిమం మన మైండ్కి ఫస్ట్గా లవర్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండే వస్తారు. కానీ రియల్ లైఫ్లో ఎక్కువగా మన కోసం సాక్రిఫైస్ చేసేవాళ్ళు పేరెంట్స్, సిబ్లింగ్స్, ఫ్యామిలీ. రోజు నీకోసం ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసే అమ్మ, సైలెంట్గా నీకోసం ఓవర్ టైం పనిచేసే నాన్న, నీతో చిన్న చిన్న ఫైట్స్ చేసుకుంటూ బయట ఎవరో బ్లేమ్ చేస్తే మొదట డిఫెండ్ చేసే తమ్ముడు ఆర్ చెల్లి. ఇది కూడా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. ఒక రియల్ లైఫ్ స్టోరీలా ఇమాజిన్ చేయండి. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ముందు ఒకప్పుడు ఫ్రెండ్స్తో వ్యాలంటైన్స్ డే నాడు మాల్స్కి వెళ్ళి గిఫ్ట్స్ ఇవ్వటం, ప్రపోజ్ చేయడం చేసేవాడు. ఇప్పుడు మాత్రం సేమ్ డే తన పిల్లల ఫీజ్, హౌస్ రెంట్, హోమ్ నీడ్స్ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఏ లోటు రాకూడదు అనుకుంటూ పనిచేస్తున్నాడు. అతని దృష్టిలో లవ్ అంటే క్యాండిల్ లైట్ డిన్నర్ కాదు, ఫ్యామిలీని కాపాడటం, పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ చేయటం. సో ఈ వ్యాలంటైన్స్ డే రోజున అట్లీస్ట్ ఒకసారైనా పేరెంట్స్కి కాల్ చేయండి. నువ్వు ఉన్నావు కాబట్టి నా లైఫ్ ఇంత సేఫ్గా ఉంది అని సింపుల్గా చెప్పండి. ఇది వాళ్లకు బిగ్గెస్ట్ వ్యాలంటైన్ డే గిఫ్ట్. ఇప్పుడు కపుల్ లవ్ టాపిక్ వచ్చేద్దాం. రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా స్పెషల్. కానీ రియల్ లవ్ అంటే సోషల్ మీడియా ప్రూఫ్ కంటే ఎక్కువ. ట్రస్ట్, హానెస్టీ, సపోర్ట్, పేషెన్స్. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఒకరినొకరు విడిచిపెట్టకుండా మాట్లాడుకొని క్లియర్ చేసుకోవటం, అదే మెచ్యూర్ లవ్. నీ కష్టాల్లో నీతో ఉండేవాళ్ళే నిజంగా నేను లవ్ చేసేవాళ్ళు. ఈ లైన్ ఎంతోమంది లైఫ్లో నిజం. 2 మనుషుల ప్రయాణం, 2 మనసుల గమ్యం. నా కోసం ఎదురు చూస్తున్న నువ్వు, నీ కోసం వెతుకుతున్న నేను, మన కోసం బ్రతుకుతున్న పేరెంట్స్, మనలాగే ఉండాలనుకుంటున్న హ్యాపీనెస్. ఇది కదా ప్రేమ అంటే. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ వ్యాలంటైన్స్ డేని కేవలం ఒక కపుల్ ఫెస్టివల్గా కాకుండా మనల్ని మనం, మన పేరెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మన లైఫ్లో నిజంగా వాల్యూ ఉన్న వాళ్ళందరినీ రిమెంబర్ చేసుకునే డేగా మనం సెలబ్రేట్ చేద్దాం. సింగిల్ అయినా సరే, కపుల్ అయినా సరే, మ్యారీడ్ అయినా సరే, ఈ రోజు నుంచి అట్లీస్ట్ ఒక గుడ్ చేంజ్ స్టార్ట్ చేయండి. ఎవరికైనా ఒక హార్ట్ టచింగ్ మెసేజ్ పంపండి, ఒక కాల్ చేయండి, లేదా లాంగ్ టైమ్గా హర్ట్ చేసిన వాళ్ళకి ఒకసారి చెప్పండి. అదే రియల్ లవ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే విషెస్. స్టే హ్యాపీ, స్టే బ్లెస్డ్, కీప్ లవింగ్ అండ్ కీప్ స్మైలింగ్.